నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దొంగతనాలు దోపిడీలు మొన్నటి మాట, చిట్ ఫండ్ ఫైనాన్స్ మోసాలు నిన్నటి మాట. ఇప్పుడు లేటెస్ట్ ఏమిటో తెలుసా? ఫేస్బుక్ ఫ్రాడ్. ఎస్, ఇప్పుడు ఇదే నడుస్తోంది. దారిని పోయే దానయ్యను చూసి జడుచుకునే వాళ్ళు ఫేస్బుక్లో హాయ్ హలో అంటే చాలు బుట్టలో పడిపోతున్నారు. ముక్కు మొహం తెలియని వాళ్లతో తెగ ఫ్రెండ్షిప్లు చేసేస్తున్నారు. నమ్మినోళ్లను నమ్మినంత మోసాలు చేయటంలో ఎక్స్పర్ట్లైన కొందరు ఫేక్ గాళ్లు రెచ్చిపోతున్నారు. మరి దీనికి అడ్డుకట్ట వేసేదెలా? ఫ్రెండ్ రిక్వెస్టే కదా అని యాక్సెప్ట్ చేస్తే అసలుకే మోసం వస్తుంది. లైకులు, కామెంట్లు, షేర్లే కాకుండా వాళ్లతో గంటల తరబడి చేసే చాటింగ్లు చేటు తెస్తోంది. కళ్ళబుల్లి కబుర్లకు కరిగిపోవటం ఆలస్యం, కేటుగాళ్ల కుట్రలకు కాళ్ళు చేతులు వచ్చేస్తున్నాయి. తమ పని తాము చేసుకుపోతున్నాయి. ఫేస్బుక్ అడ్డాగా చేసుకుని కొందరు అడ్డంగా దోచేస్తున్నారు. ఫేక్ అకౌంట్లతో అమ్మాయిలను బుట్టలో వేసుకోవడంతో రెచ్చిపోతున్నారు. ఇలాగే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చీటార్ అవతారం ఎత్తాడు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. రోడ్డు మీద మన బండి ఇతరుల బండికి చిన్నగా టచ్ అయితే చాలు గొడవైపోతుంది. ఇక అమ్మాయిలైతే రోడ్డు మీద కనిపించిన ఆకతాయి హాయ్ అంటే చాలు నిర్భయ కేసు పెట్టే వరకు వెళుతుంది. వాళ్ళు ఏమేం రిస్క్స్ ఇన్వాల్వ్డ్ ఉంటాయి, అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా, ఇంకా ముందు కూడా చెప్పారు. మామూలుగా రోడ్లో నడుస్తున్నప్పుడు వెళ్ళి ఎవరినైనా హాయ్ చెప్పము, చేతులు కల్పించుకోము తెలియలేని వాళ్ళతో. అలానే ఫేస్బుక్ లో కూడా ఎవరు తెలియలేని వాళ్ళతో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయొద్దు, మెసేజింగ్ చేయొద్దు, ఫోన్ నంబర్ షేర్ చేయొద్దు. అదే ఫేస్బుక్ లో ఎంత అపరిచితులతోనైనా హాయ్ హలో చెప్పడం ఏంటి, వాళ్లకు ఎక్కడా లేని మర్యాద ఇవ్వడం ఏంటి, గంటల తరబడి చాటింగ్ చేయడం ఏంటి, ఇప్పుడు ఇదో ఫ్యాషన్ గా మారింది. కాలేజ్ వాళ్ళు, ఎస్పెషలీ కాలేజ్ టీన్స్ వాళ్ళందరూ కూడా ఫేస్బుక్ ఉండడం కంపల్సరీ అయిపోయింది. ఫేస్బుక్ ఎందుకు వాడుతున్నారు అంటే ఫొటోస్ అప్లోడ్ చేయడము, లైక్స్ కొట్టడము, కమెంట్స్ రావడము, ఇది మెయిన్ అయిపోయింది ఫేస్బుక్ చాలా మందికి. ఏదో కొంతమంది మనం చూసుకోవచ్చు, కొంచెం సీరియస్ క్యాండిడేట్స్ అంటే స్టడీస్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈదర్ దే ఆర్ గోయింగ్ ఫర్ మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని వాడుకుంటున్నారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫొటోస్ అప్లోడ్ చేసుకోవడం, లైక్స్, ఫ్రెండ్స్, ఆల్ దిస్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ఫేస్బుక్. నువ్వాదరిని నేనీదరిని, ఫేస్బుక్ అమ్మ కలిపింది ఇద్దరిని అంటూ చెలరేగిపోతున్నారు. ప్రపంచంలో కబుర్లన్నీ పోగేసుకుని మనసు విప్పి మాట్లాడేసుకుంటున్నారు. ఫేస్బుక్ సోషల్ మీడియా అండి, ఫ్రెండ్షిప్కి వాటికి యూజ్ చేస్తారు స్టూడెంట్స్ యూజువల్గా. ఇవాళ రేపు ఏమైపోతుందంటే బికాజ్ ఆఫ్ ఫాస్ట్ చేంజింగ్ గ్లోబలైజ్డ్ న్యూక్లియర్ ఫ్యామిలీ సెటప్లో ముందులాగా ఫ్యామిలీ టైస్ తక్కువైపోయినాయి. సో అవుట్ సైడ్ ఎఫెక్షన్, అవుట్ సైడ్ ఫ్రెండ్షిప్స్ ఎక్కువైపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఫిజికల్గా కలిసేంత టైం లేదు, దానివల్ల ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్ ఎక్కువైపోతున్నాయి. ఫేస్బుక్ ఈజ్ అ మేజర్ డొమైన్ ఫర్ ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే బేసిక్ ఇంటర్నెట్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అనానిమిటీ. మనము ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళ ట్రూ ఐడెంటిటీ తెలిసే స్కోప్ చాలా చాలా తక్కువ. మనకింతకు ముందు తెలియని వాళ్లతో కూడా ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్లతో లేనిపోని కబుర్లు ఆడేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదో ట్రెండ్. గంటల కంటే మన అవసరం బట్టి, నాకు ఇవాళ అవసరం ఉంది నేను వాడతాను. నా చిన్నప్పటి నుండి చదువుకున్న ఫ్రెండ్ యూఎస్కి వెళ్ళింది, సో నేను ఫేస్బుక్లో కనెక్ట్ అవుతున్నాను తనకి, అంతవరకు పర్లేదు. కానీ నేను ఫేస్బుక్లో కొత్త ఫ్రెండ్షిప్స్ చేసుకుంటాను, వాళ్ళతో నేను నా రిలేషన్షిప్ని డెవలప్ చేసుకుంటాను, అది రిస్కీ. మన నుండి దూరం వెళ్ళిపోయిన వాళ్ళతో కనెక్ట్ ఉన్నంత వరకు పర్లేదు. మేబీ హాఫ్ అన్ అవర్ ఎవరెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీరు బాగున్నారా లేదా, దాన్ని మించి అసలు టైం స్పెండ్ చేయడం కూడా నన్ను అడిగితే వేస్ట్. గతంలో స్కూల్ మేట్, కాలేజ్ మేట్, క్లాస్మేట్, బెంచ్ మేట్, రూమ్ మేట్, ఆఖరున మందు కొట్టేటప్పుడు గ్లాస్ మేట్ అన్నమాట కూడా వినే ఉంటాం. ఇప్పుడు దీనికి ఫేస్బుక్ మేట్ కూడా వచ్చి కలిసింది. ఫేస్బుక్ అనేది ఈ మధ్యకాలంలో చాలా మందికి ఫ్రీక్వెంట్గా సోషల్ నెట్వర్కింగ్ సైట్ కాబట్టి ఎక్కువ యూజ్ చేస్తారు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కానీ ఎవరితోనైనా టచ్లో ఉండడం కానీ దాన్ని ఒక సరైన ప్రకారంగా యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ చూసి ఎవరిని పడితే వాళ్ళని యాడ్ చేసుకోవడం మంచిది కాదు. వాళ్ళు మనకు తెలిసి వాళ్ళతో ఏమైనా అవసరం ఉంటే తప్ప ఎవరిని పడితే టైంపాస్ కోసం యాడ్ చేసుకోవడానికి కాదు ఫేస్బుక్. విడిపోయిన పాత ఫ్రెండ్స్ కలవడమే కాదు, కొత్త ఫ్రెండ్షిప్లు కూడా తోడవుతున్నాయి. దీంతో అంతా ఫేస్బుక్ మహిమ అంటూ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఇదే తమకు అనువుగా మార్చుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు.
ఎవరితోనైనా ఎలాగైనా ఫ్రెండ్షిప్ చేసేసి వాళ్లను బుక్కులో పడేయటానికి ఫేస్బుక్ను తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. ఎన్ని గంటలు అనే దానికన్నా కూడా ఇంతకు ముందు కన్నా కూడా మనకి వాళ్ళ వీ డిపెండ్ మోర్ ఆన్ ద నెట్ ఫర్ రిఫరింగ్. ఒక టాపిక్ గురించి కనుక్కోవాలి అంటే కూడా ఆర్ వీ కెన్ కమ్ ఇన్ టు ద గ్రూప్స్ యాజ్ దస్ టు డిస్కస్ థింగ్స్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ వేర్. అంటే ఇప్పుడు ఒక నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి అంటే కనుక మీ గ్రూప్స్కి ఏర్పడి విల్ బి డిస్కసింగ్ అక్రాస్. సో ఇట్స్ నాట్ లిమిటెడ్. అంటే మీ నాలెడ్జ్ వరకు అయితే కనుక యూ కెన్ షేర్, యూ కెన్ స్పెండ్ అవర్స్ టుగెదర్. బట్ ఇఫ్ యూ ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్, ద పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు అంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది వాళ్ళు జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఇట్స్ పేరెంట్స్ సూపర్విజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ మే బీ ద ప్రొఫెషన్ ఆర్ వాట్స్ ఎవర్, కొంత టైం దే షుడ్ స్పేర్ వెరీ మచ్ ఫర్ దట్. ఇదిగో ఇక్కడ అమాయకంగా నిలబడ్డ ఇతన్ని చూసారా? అందరూ ఫేస్బుక్ స్పెషలిస్టులు అయితే ఇతను మాత్రం ఫేక్ బుక్ స్పెషలిస్ట్. ఫేక్ బుక్ని అడ్డం పెట్టుకుని ఈ సైబర్ క్రిమినల్ ఏకంగా 200 మందికి పైగా ట్రాక్ చేశాడు. ఈ ఫేక్ గార్డ్ అసలు పేరు అబ్దుల్ మాజిద్. అమ్మాయిల ప్రొఫైల్స్తో ఫేక్ బుక్ అకౌంట్లు ఓపెన్ చేశాడు. ఇతడి టార్గెట్ ఏంటో తెలుసా? వీటి ద్వారా ఇంటర్నేషనల్ స్కూళ్లలో 10th, ఇంటర్ చదివే అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపేవాడు. ఫేక్ అకౌంట్లతో తన తెలివంతా ఉపయోగించి చాటింగ్ చేసేవాడు. అలా పరిచయం పెంచుకుని పర్సనల్ విషయాలను రాబట్టేవాడు. చాటింగ్ తర్వాత ఇతగాడి నెక్స్ట్ స్టెప్ చీటింగే. మీ వివరాలు బయట పెట్టేస్తారంటూ బ్లాక్మెయిల్కి దిగుతాడు. మన వివరాలు బయటకు పొక్కడమా, అమ్మో ఇంకేమైనా ఉందా అని అటువైపు వాళ్ళు భయపడ్డం ఆలస్యం. ఇక మాజిద్ పని మరింత సులభమవుతుంది. ఒకరిద్దరు కాదు, 80 మందిని ఇలాగే మాయ చేశాడు మాజిద్. తన టాలెంట్ అంతా ఉపయోగించి అమ్మాయిల న్యూడ్ ఫోటోలను సంపాదించేవాడు. వాటిని అడ్డు పెట్టుకుని బెదిరింపులకు దిగేవాడు. మాజిద్ వేధింపులు ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, అటు తెలిసిన వాళ్ల దగ్గర బయటపడలేక, మింగలేక, కక్కలేక నానా అవస్థలు పడేవాళ్లు ఇతడి బారిన పడ్డ అమ్మాయిలు. వీళ్లలో దాదాపు అందరూ ఒక రేంజ్ స్కూళ్లలో చదివే విద్యార్థులే. చెప్పుకుంటే సిగ్గుచెట్టనే వీళ్ల భయాన్ని క్యాష్ చేసుకునేవాడు మాజిద్. ఇది ఇతగాడి క్రిమినల్ మెంటాలిటీ. వాళ్ళు తెలుసు అనుకుంటేనే మనం యాడ్ చేసుకోవాలి. వాళ్ళు తెలిసినా కానీ వాళ్ళతో మనకి ఏమైనా అంటే వాళ్ళు మన క్లోజా, వాళ్ళతో ఏమైనా అవసరం ఉందా, అంతేగాని ఏదో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది కదా అని యాడ్ చేసుకోకూడదు. అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నా కానీ, ఎందుకంటే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ అయ్యేది అలానే. ఒకళ్ళు యాడ్ చేసుకుంటారు, ఇద్దరు యాడ్ చేసుకుంటారు. మనం ఇద్దరం మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని మనం యాడ్ చేసుకుంటాం. అవి ఫేక్ అకౌంట్స్. ఓకే, సో ఇలానే ఇవి అవుతుంటాయి. మనం అనుకుంటాం మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మనకు తెలిసిన వాళ్ళేనేమో అని. అలాంటి కండిషన్స్లో కూడా యాడ్ చేసుకోవద్దు. అందరూ ఒకలా ఉండరు. కొందరిలో కొందరైనా ఏమైతే అయ్యిందని బయటపడతారు. అలా ఒక అమ్మాయి బయటపడింది. ఈ కేటుగాడి గురించి పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో మాజిద్ బండారం మొత్తం బయటపడింది. కంప్లైంట్కి కరెక్ట్గా రెస్పాండ్ అయిన పోలీసులు ఇతన్ని బలవేసి పట్టుకున్నారు. ఈ పోకిరిగాడి ఖాతాలో ఇంకెన్ని మోసాలున్నాయో కూపి లాగుతున్నారు. ఆ వ్యక్తిగత డీటెయిల్స్ని వాడుకొని మెల్లగా వారిని బ్లాక్మెయిల్ చేయడం, న్యూడ్ ఫొటోస్, నగ్నంగా ఉన్న ఫొటోస్ తీసి ఫేస్బుక్ పేజ్ పైన పెట్టాలని బెదిరించడం, చేయని పరిస్థితుల్లో మీ వివరాలన్నీ కూడా ఫేస్బుక్ పేజ్లో పెట్టి ఫోన్ సైట్స్లో కూడా లోడ్ చేయిస్తానని బెదిరించి వారిని భయభ్రాంతులు దాదాపు 18 నెలల నుండి చేస్తున్న కార్యక్రమం ఇది అబ్దుల్ మాజిద్ ద్వారా. ఫేస్బుక్లో స్నేహితులను కలుపుకోవచ్చు, కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకోవచ్చు, ఒకరి టేస్ట్ ఇంకొకరితో షేర్ చేసుకోవచ్చు. అదే సమయంలో ఫేస్బుక్లో పరిచయమైన కొత్త ఫ్రెండ్స్తో ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు. మోసగాళ్లకు ఇక్కడ మోసం చెయ్యాలి, అక్కడ చేయకూడదన్న నియమాలేముండవు. బేసిక్గా నీతి నియమాలు ఉండవు కాబట్టే వీళ్ళ ఆటలకు ఒక హద్దంటూ ఉండదు. సో బీవేర్ ఆఫ్ ఇట్ అన్నది పోలీసుల మాటగా తెలుస్తోంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విషయంలో ఒక కన్నేసి ఉంచాలి. స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ ఇవాల్టి రోజుల్లో కామనే కదా అని వదిలేస్తే ఇదిగో ఇలాంటి ఫేక్ గాళ్లు రెచ్చిపోతుంటారు. అమాయకంగా దొరికిన వాళ్లను దొరికినట్టుగా దోచడానికి ప్లాన్లేస్తుంటారు. కాబట్టి ఫేస్బుక్ ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండక తప్పదని తెలుస్తోంది.
స్పెషల్ ఫోకస్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.